హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒక టేస్టీగా ఉండే ఒక చికెన్ కర్రీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. అందరూ చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. ఇది కూడా ఒక డిఫరెంట్ స్టైల్ రెసిపీ అనమాట. దీనికోసం నేను ఒక హాఫ్ కిలో మ్యారినేటెడ్ చికెన్ తీసుకున్నాను. ఇది ఓవర్ నైట్ మ్యారినేట్ చేసిన చికెన్ అనమాట. బిర్యానీ కట్ చేపించాను, కానీ ఇది కర్రీ చేయబోతున్నాను. దీనికోసం ఉప్పు, పసుపు, కారము, పెరుగుతో నేను మ్యారినేట్ చేసి ఓవర్ నైట్ ఉంచాను. కొంచెం పెద్దగా ఉన్నాయి పీసెస్. దీన్ని యూజ్ చేసి ఇవాళ నేను కర్రీ చేస్తున్నాను. పెద్దగా ఉండే 2 ఆనియన్స్ పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇంకా దీనికోసం ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులు కాడలతో తీసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకులను కూడా కాడలతో తీసుకున్నాను. ఒక 20 పచ్చిమిరపకాయలు బాగా కారం ఉన్నాయి, 5-6 జీడిపప్పులు పలుకులు కూడా వేసేసి ముందుగా నూనె వేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుని పెట్టుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకుని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఏంటంటే కొంచెం పచ్చి వాసన పోయి మంచిగా వేగుతాయని ఫ్రై చేశాను. దీని మొత్తాన్ని ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని, అలాగే మనం చేతి నిండా తీసుకున్న పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు మరియు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని 4 లవంగాలు, 4 ఇలాచి, 4 దాల్చిన చెక్క ముక్కలు వేసి కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేశాను. దాని తర్వాత ఇప్పుడు మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకుని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూను ఉప్పు కూడా యాడ్ చేశాను. ఎందుకంటే మ్యారినేషన్లో సాల్ట్, పసుపు కూడా యాడ్ చేశాను కాబట్టి నేను ఎక్కువ పసుపును ఉప్పు కూడా యాడ్ చేయలేదు. సో ఇది ఈ విధంగా నెమ్మదిగా కలుపుకుంటూ మెల్లగా స్లో ఫ్లేమ్లోనే యాడ్ చేసుకుంటూ, మనకి ఇది క్వాంటిటీ చాలా తగ్గిపోయింది చూసారా. ఈ టైంలో ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఇది కూడా కొంచెంసేపు పచ్చివాసన పోయేదాకా ఉంచేసుకొని, తర్వాత ఈ మ్యారినేట్ చేసిన ఒక ఓవర్ నైట్ మ్యారినేట్ చేసిన చికెన్ అండి ఇది. సో ఆ పీసెస్ అనేది మొత్తంగా యాడ్ చేసేసాను. ఇవి ఉడకవు అనే సమస్య లేదు, ఎందుకంటే ఇందులో కర్డ్ కలిపాను, ఉప్పు, పసుపు, కారం అన్నీ ఉన్నాయి. అందులో మనం యాడ్ చేసిన కారం కూడా సరిపోతుంది, ఇంకా ప్రత్యేకించి కారం యాడ్ చేయాల్సిన పని లేదు. సో నేను కొంచెం కరివేపాకు ఆకులు కూడా యాడ్ చేశాను. ఈ కర్రీలో కరివేపాకు యాడ్ చేస్తే చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట, అందుకని యాడ్ చేశాను. స్లో కుకింగే నేను చేశానండి, దాదాపుగా 40 మినిట్స్ వరకు. 40 మినిట్స్ వరకు స్లో కుకింగ్ చేస్తే మనకి చూసారా ఆయిల్ ఎలా బయటకు వచ్చిందో. చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి ఈ చికెన్కి వేరే వాటర్ ఏమీ పోయకుండానే మెల్లగా స్లో కుక్ చేశాను అనమాట 40 మినిట్స్. సో ఈ విధంగా కొంచెం కొంచెం ఆయిల్ బయటకు రిలీజ్ అవుతూ మనకి చికెన్ కుక్ అవుతూ వస్తుంది. ఇలాగే స్లో కుకింగ్ చేసుకుంటూ మధ్యలో మెల్లగా ఒకసారి కలుపుకుంటూ వచ్చానమాట 40 మినిట్స్ వరకు. సో 40 మినిట్స్కి నాకు చికెన్ అంతా బాగా కుక్ అయిపోయింది. చూస్తున్నారు కదా, మీకు తెలుస్తూనే ఉండుండొచ్చు. ఇలా ఫ్రై చేసుకుంటూ హాఫ్ అన్ అవర్ కూడా ఇలా ఫ్రై చేసుకుంటూ వచ్చానమాట. చూసారు కదా, ఆయిల్ అంతా రిలీజ్ అయినాక నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్, ఇలాచీ, లవంగ, ధనియాలు, దాల్చిన చెక్క ఇవి
వీటితో గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేశాను. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. పుదీనా కొత్తిమీర ఫ్లేవర్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ సండేకి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫైనల్గా నేను దీన్ని డిష్ అవుట్ చేసేసుకున్నాను. డిష్ అవుట్ చేసుకున్న తర్వాత గ్రేవీకి గ్రేవీ ఉంటుంది, అలాగే చికెన్ పీసెస్ కూడా ఉంటాయన్నమాట. చాలా అన్నం కలుస్తుంది ఈ గ్రేవీతో. ఈ పచ్చిమిర్చి వల్ల మనకి మంచి కాజు పచ్చిమిర్చి వల్ల మంచి గ్రేవీ కూడా వస్తుంది కదా, దాంతో చాలా ఎమ్మీగా వచ్చిందండి. టేస్ట్ చేసేసి నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఎంత బాగుందంటే ఒక్కసారి తింటే దీన్ని మర్చిపోలేరు. నేను చికెన్ని చాలా రకాలుగా ట్రై చేస్తుంటాను. అందులో నా ఫేవరెట్ రెసిపీ అనమాట ఇది. పచ్చిమిర్చి ఈ పుదీనా కొత్తిమీరతో ట్రై చేసేది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ రెసిపీ చేసి ఎలా వచ్చిందో నాతో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి. అలాగే మీ మైండ్లో ఏం కామెంట్ వచ్చిందో అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వన్స్ అగైన్. థ్యాంక్